దాంతోపాటు వాళ్ళ రేషన్ కార్డుల పంపిణీ షురూ కాబోతున్నదట. దాదాపు 3,50,000 రేషన్ కార్డులు ఇష్యూ చేయబోతున్నారట. తుంగతుర్తిలో భారీ బహిరంగ సభ పెట్టి పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. దీనికి ఒక పెద్ద యాడ్, ప్రతి పేపర్లో ఇది ఒక పెద్ద యాడ్. ప్రజాపాలన ప్రగతి బాట, తెలంగాణ రైజింగ్ 2047 అట. నూతన రేషన్ కార్డుల పంపిణీ. ఇప్పుడు మీ దగ్గర పైసలే లేవా, ఇంత పెద్ద పెద్ద యాడ్లు ఎందుకు? పోనీ ఈ యాడ్లు ఏమన్నా చిన్న చిన్న పత్రికలకు ఏమైనా చిన్న చిన్న ఛానళ్ళకి ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు వాళ్ళని కనీసం పట్టించుకోరు మీరు. ఇవన్నీ మళ్ళీ బడా పేపర్లకి వాళ్ళకి మాత్రమే యాడ్స్ ఇస్తూ ఉంటారు. కోసినా పైసలు లేవంటారు, మళ్ళీ ఇట్లా దుబారా ఖర్చు. ఇప్పుడు మీరు రేషన్ కార్డులు ఇస్తున్న మంచి పని కాబట్టి మేము జనాలకు తెలియజేస్తున్నాం అని మీరు అనొచ్చు. ఇవాళ సోషల్ మీడియా ఇంత ఇదైంది. ఇవాళ మీరు బహిరంగ సభ పెడతారు, సభ పెట్టిన తర్వాత మీ స్పీచ్ని మీ మీటింగ్ని ప్రతి ఒక్కరు కవర్ చేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి అందులో పాల్గొంటున్నాడు కాబట్టి. తెల్లారి పేపర్లల్లో మళ్ళీ పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్ వస్తుంది, అన్ని యూట్యూబ్ ఛానల్, శాటిలైట్ ఛానల్ అందరూ కవర్ చేస్తారు, అందరికీ తెలిసిపోతుంది. మళ్ళీ కొత్తగా తెలవాల్సిందే ఉంది ఇట్లా పేపర్లకు యాడ్స్ ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున. సరే డబ్బులు బాగున్నాయి, ఏం కాదు, ఇచ్చుకున్నా పెద్ద సమస్య లేదని అనుకోవచ్చు. పోనీ ఏదన్నా చిన్న ఛానళ్ళకో పత్రికలకో చిన్న పత్రికలకో ఇచ్చినా కనీసం అక్కడ 10 మంది జర్నలిస్టులు పనిచేస్తారు, వాళ్ళన్నా బాగుపడతారు, ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అది కూడా లేదు కదా. ఇగో ఈనాడులు అదే, ఆంధ్రజ్యోతులు అదే, స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వనట్టుంది, వెలుగు కూడా ఇవ్వలేదా, 1-2 పేపర్లకు ఇచ్చినట్టున్నారు. 2 పేపర్లకే ఉంది, వీళ్ళిద్దరే కావచ్చు ఇక మొగోళ్ళు, ఎవరు లేరుగా. నమస్తే తెలంగాణకి వాళ్ళది కాదు, అది ఇయ్యరు ఎట్లాగో. ఎందుకు మరి డబ్బులే లేవంటున్నారు కదా. సో ఇట్లా ఉండబోతుందట ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇలా ఉండబోతుందట. తెలంగాణ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, రేషన్ కార్డు నెంబరు, కుటుంబ యజమాని, రేషన్ షాపు నెంబరు. ముఖ్యమంత్రి ఫోటో ఒకవైపు, పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఇంకొక వైపు, ఎవరిదైతే కార్డ్ హోల్డర్ ఉన్నారో ఆ ఇంటి మహిళ, ఆమె ఫోటో ఒకటి. మరి ఫ్యామిలీ ఫోటో మొత్తం ఉండదేమో, ఓన్లీ ఇంటి యజమానురాలి ఫోటో మాత్రమే ఉంటుంది. 3,10,00,000 మందికి ఆహార భద్రత, అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, 5,61,000 కొత్త రేషన్ కార్డుల జారీ అట. 27,83,000 అదనపు సభ్యుల నమోదు. ఒక్కొక్కరికి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం అని ఈ కథనం, ఈ యాడ్ మనకు కనబడుతున్నది. ఒకసారి ఫస్ట్ మనం రేషన్ కార్డ్స్ గురించే మాట్లాడదాం, ఎందుకంటే పబ్లిక్ ఇష్యూ కాబట్టి దాని మీదనే ఫోకస్ చేద్దాం. నేడు నూతన రేషన్ కార్డుల పంపిణీ తిరుమలగిరిలో లబ్ధిదారులకు అందించబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అందబోతున్న 3,58,000 కార్డులట. ఈడనేమో 3,58,000 ఉంది, ఆడనేమో 5 లక్షల చిల్లర రాసిరు. నాకు తెలిసి ఇదే కరెక్ట్, 3,58,000 అనుకుంటా. కానీ ఏదేమైనా మొత్తానికైతే ఒక కార్డు ఇవ్వాలన్న ఒక ఆలోచన చేసినందుకు ధన్యవాదాలు. కానీ చాలా ఆలస్యం జరిగింది. ఈ రేషన్ కార్డ్స్ ముందే ఇచ్చుంటే ఫస్ట్ 1 మంత్లోనే ఈ 2-3 నెలల్లోపే ఈ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసి ఉంటే చాలామందికి కార్డు లేని వాళ్ళకి రుణమాఫీ అయి ఉండేది కొంతమందికి. ఎందుకంటే రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడంతో పెళ్ళైన వాళ్ళు కూడా ఎప్పుడో 10 ఏళ్ల కింద పెళ్ళైన వాళ్ళకు కూడా ఆ తండ్రితో పాటే రేషన్ కార్డులో భాగస్వాములై ఉన్నారు. దానివల్ల ఏమైంది, తండ్రి మీద అప్పు, కొడుకు మీద అప్పు ఉంటే ఎవరో ఒకరికే మాఫీ అయింది, కానీ ఆ బయట ఉన్న కొడుక్కి మాఫీ కాలే. రేషన్ కార్డు కోసం అప్లై చేసిన వాళ్ళకి అది ఆనాడే ఇచ్చేది ఉండే. ఇట్లా చాలా వాటికి మీరు రేషన్ కార్డుని ప్రామాణికంగా పెట్టారు. మరి ఇప్పుడు ఇందులో కూడా మరి ఎంతమంది అర్హులకి వచ్చింది అన్నది కూడా తెలియాలి. ఇక్కడ కొంత కరప్షన్ కూడా జరిగిందని అంటున్నారు. 2,500, 5,000 ఇట్లా తీసుకొని రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసిరండి. సరే ఏదేమైనా ఒక ఆలోచన అయితే చేసిర్రు. గత గవర్నమెంట్ హయాంలో అయితే కనీసం ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఏమన్నా బై ఎలక్షన్ ఉంటే తప్ప ఆడ కార్డ్స్ ఇష్యూ అవ్వకపోతుండే. సో అంత దారుణంగా ఉంటుండే. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్ల నుంచి నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కళ నెరవేరబోతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి ముఖ్యమంత్రి 11 మంది లబ్ధిదారులకు కార్డులు అందిస్తారు. అనంతరం బహిరంగ సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం కార్డులు పంపిణీ చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా 3,58,000 కార్డులు ఆయా లబ్ధిదారుల చేతికి అందబోతున్నాయి. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్,
ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సామెల్ కార్డుల పంపిణీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 80,000 మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారట. సో ఇట్లా ఈ రేషన్ కార్డ్స్ ఇష్యూ జరగబోతున్నది. ఖచ్చితంగా ఈ రేషన్ కార్డ్స్ ద్వారా ప్రధానంగా లబ్ధి జరిగే ఆ సన్న బియ్యం ఏదైతే ఉందో అది మంచి స్కీమే. దాన్ని ఇంకా బలంగా నాణ్యమైన బియ్యం ఇచ్చి ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఇది గతంలో లేకుండే ఇప్పుడు వీళ్ళు అమలు చేసిన ఒకే ఒక్క అంటే కొంత మంచిది స్కీమ్ అనేది ఈ సన్న బియ్యం ఒకటే. సరే కొన్ని చోట్ల బియ్యం అటు ఇటు వస్తుండొచ్చు, ఇంకోటి జరుగుతుండొచ్చు, కానీ ఓవరాల్గా ప్రజలు ఆ బియ్యాన్ని తింటున్నారు పేదలు. ఇంతకుముందు అయితే కొంతమంది అసలు దాన్ని తినకపోయేటోళ్ళు, 10 రూపాయలకు 5 రూపాయలకు బయట అమ్ముకునేటోళ్ళు. అది మళ్ళీ పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా అవుతుండేది వేరే రాష్ట్రాలకి, దేశాలకి. ఇదొకటి ఉండే లాస్ట్ ఇయర్ వరకు. కొంత వీళ్ళు దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ఇది కొంచెం ఆహ్వానించాల్సిందే. కానీ అర్హులకు ఇస్తున్నారా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్.